పద్మాసనస్థితే దేవి పరబ్రహ్మస్వరూపిణి పరమేశి జగన్మాత మహాలక్ష్మి నమోస్తుతే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకి నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 ఏప్రిల్ నెల 24 శుక్రవారం పుష్యమి నక్షత్రం ఈరోజు సంపూర్ణంగా ఉంది. ఈరోజు బగలాముఖి జయంతి. అమ్మవారి ఆరాధన చేసుకోవడం వల్ల అనేక సమస్యల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ శుక్రవారం రోజున ద్వితీయంలో శుక్ర సంచారం ఉంది. కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ ఉంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. స్త్రీజన సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. లాభంలో రాహు సంచరిస్తున్నాడు. విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. నూతన ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. తృతీయంలో చంద్ర సంచారం వల్ల జన సహకారము, మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. సంతోషకర వాతావరణాన్ని చవిచూస్తారు. జన్మరాశిలో రవి సంచారం వల్ల నూతన బాధ్యతలు కానీ, నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. తెలుపు రంగు వస్త్రధారణ, సూర్య భగవాన్ని దర్శనం, సూర్యాష్టక పారాయణం, గోధుమలను లేక గోధుమ పిండిని కుటుంబంలో పనిచేసే పనివారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. వృషభ రాశి వారు. ఈ వృషభ రాశి వారికి ఈ శుక్రవారం రోజున జన్మరాశిలో శుక్ర సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ద్వితీయంలో గురువు సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. లాభంలో కుజ సంచారం వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. వ్యవసాయ రంగంలో కూడా అనుకూల వాతావరణం కనిపిస్తుంది. జీవిత భాగస్వామి సహకారం మీకు ఎంతగానో ఆనందాన్ని కలుగజేస్తుంది. లాభంలో బుధ సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆలోచనలు కలిసి వస్తుంది. వ్యాపారపరమైన విషయాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. చతుర్థంలో కేతు సంచారం వల్ల కుటుంబంలో అశాంతిని కలిగించే సంఘటనలు కొన్ని జరుగుతాయి. మీకు ఇబ్బంది కలిగే విధంగా ఈరోజు గడుస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ, గణేశస్వామి సందర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలువలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా అందించడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ మిథున రాశి వారికి శుక్రవారం రోజున జన్మరాశిలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు. జీవిత భాగస్వామి విషయంలో సానుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. దశమంలో కుజుడు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. వాహన సౌఖ్యం కూడా మీకు అనుకూలంగా ఉంది. దశమంలో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. ప్రభుత్వం నుంచి సహాయం అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. ద్వితీయంలో చంద్ర సంచారం వల్ల ఒక్క విషయంలో అశాంతి, నిరాశ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. ఎరుపు రంగు వస్త్రధారణ, లలితాదేవి సందర్శనం, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం, బియ్యం కానీ పాలు కానీ ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ కర్కాటక రాశి వారికి శుక్రవారం రోజున జన్మరాశిలో చంద్ర సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. సంతోషకర వాతావరణం ఉంటుంది. తల్లి ఆశీస్సులు అందుకుంటారు. భాగ్యములో శని సంచారం వల్ల సమాజంలో పెద్దల యొక్క సహకారం బాగా పనిచేస్తుంది. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు. దశమంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. ప్రభుత్వం నుంచి, తండ్రి నుంచి కూడా సహాయం అందుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. లాభంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కలిసి చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ, విందు వినోదాల్లో పాల్గొనే పరిస్థితి మీకు ఈరోజు ఎదురవుతుంది. అష్టమములో రాహు సంచారం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. నీలం రంగు వస్త్రధారణ, చాముండేశ్వరి అమ్మవారి దర్శనం, శ్రీదేవి ఖడ్గమల స్తోత్ర పారాయణం, మినుములను పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ సింహరాశి వారికి ఈ శుక్రవారం రోజున అష్టమములో బుధ సంచారం ఉంది. అనుకోకుండా నూతన వ్యాపారం ప్రారంభించడం కానీ, ఉన్న వ్యాపారాన్ని విస్తరించడం కానీ జరుగుతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. మంచి లాభాలు అందుకుంటారు. లాభంలో గురువు సంచరిస్తున్నాడు. ఆలోచనలు కలిసి వస్తాయి. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. ఆత్మీయులతో కలిసి సమాజంలో పేరు వచ్చేటువంటి కొన్ని కార్యక్రమాలు చేస్తారు. దిగ్విజయంగా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. భాగ్యంలో రవి సంచారం వల్ల తండ్రి సహకారంతో ఒక కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. అధికారులతో కూడా సత్సంబంధాలు ఏర్పడతాయి. అష్టమములో కుజ సంచారం ఉంది. అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, వాహన ప్రమాదాలకి అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో నష్టాలు వస్తాయి. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. ఎర్రటి పండ్లను ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ కన్యారాశి వారికి శుక్రవారం రోజున షష్టమంలో రాహు సంచారం వల్ల విదేశీ వ్యవహారాలు కానీ, నూతన కార్యక్రమాలు కానీ, నూతన వ్యక్తుల వల్ల కానీ లాభాలు అందుకుంటారు. సప్తమంలో బుధ సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో గట్టి పోటీని ఎదుర్కొని మంచి విజయాన్ని సాధిస్తారు. భాగ్యంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. లాభంలో చంద్ర సంచారం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి.
మంచి లాభాలను ఆర్జిస్తారు, సంతోషంగా ఆనందంగా ఉంటారు. సప్తమంలో శని సంచారం వల్ల పనివారి సహకార లోపం, మీ ఆలోచనలు కలిసి రాదు, సంతానం విషయంలో కూడా ఇబ్బందులు ఎదురవుతాయి. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి, ఆంజనేయ స్వామిని సందర్శించండి, సుందరకాండ పారాయణం చేయండి, గోవులకు ఆహార పానీయాలు అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ తులారాశి వారికి శుక్రవారం రోజున షష్టమములో బుధ సంచారం ఉంది. గట్టి పోటీని ఎదుర్కొని వ్యాపారపరమైనటువంటి ఒక నూతన అవకాశాన్ని చేజిక్కించుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు, ఆర్థికంగా బలపడతారు. షష్టమములో శని సంచారం వల్ల పనివారి సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. కుటుంబంలో శుభకార్యక్రమాల నిర్వహణ, ఆలోచనలు కలిసి వస్తాయి. అష్టమములో శుక్ర సంచారం ఉంది. అనుకోకుండా నూతన కార్యక్రమం ప్రారంభిస్తారు. సృజన సహకారంతో ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దశమంలో చంద్ర సంచారం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలను సజావుగా సాగుతాయి. అతి సునాయాసంగా చాలా పనులు పూర్తి చేస్తారు, మంచి లాభాలు అందుకుంటారు. పంచమంలో రాహు సంచారం వల్ల సంతానంతో మనస్పర్ధలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. కొన్ని సాంప్రదాయ వ్యతిరేకమైన కార్యక్రమాలు చేయడం వల్ల నిందలు పడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, కనకదుర్గాదేవి దర్శనం, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం, మినుములను పక్షులకు ఆహారంగా ఇవ్వడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారికి శుక్రవారం రోజున షష్టంలో రవి సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. దశమంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కష్టపడి పనిచేస్తారు. మీ పనితనానికి, మీ యొక్క నైపుణ్యతకు అభినందనలు, మంచి ఫలితాలు అందుకుంటారు. దశమంలో చంద్ర సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా ముందుకు సాగుతాయి, సంతోషంగా ఆనందంగా ఉంటారు. తల్లిదండ్రుల ఆశీస్సులు కూడా అందుకుంటారు. పంచమములో బుధ సంచారం ఉంది. ఒక విషయంలో ఆలోచనలు కలిసి రాదు. వ్యాపారపరమైన నష్టము, ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. తెలుపు రంగు వస్త్రధారణ, సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామరక్ష స్తోత్ర పారాయణం, పెసర్లను పక్షులకు ఆహారంగా దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ ధనుసు రాశి వారికి శుక్రవారం రోజున తృతీయంలో రాహు సంచారం వల్ల జన సహకారం బాగుంటుంది. విదేశీ వ్యవహారాలు బాగుంటాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభించి విజయాలను సాధిస్తారు. చతుర్థములో బుధ సంచారం వల్ల వ్యాపారపరమైన విస్తరణ జరుగుతుంది. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి బాగుంది. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. సప్తమంలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి విషయంలో సానుకూల వాతావరణం ఉంటుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేసి సంతోషిస్తారు. షష్టమములో శుక్ర సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కోలేక వెనకడుగు వేస్తారు. స్త్రీజన సహకారంతో మనస్పర్ధలో అభిప్రాయ భేదాలు ఉన్నాయి. రావాల్సిన ఆదాయం కూడా వాయిదా పడుతుంది. చందనపు రంగు వస్త్రధారణ, మహాలక్ష్మీదేవి సందర్శనం, మహాలక్ష్మి అష్టక పారాయణం, అలసందలు అనగా బొబ్బర్లను పక్షులకు ఆహారంగా ఇవ్వడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. మకర రాశి వారికి శుక్రవారం రోజున తృతీయంలో కుజ సంచారం ఉంది. జన సహకారం బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. భూవాహన లాభాలకు కూడా అవకాశం ఉంది. తృతీయంలో శని సంచారం వల్ల జన సహకారము, పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. పంచమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. షష్టంలో గురువు సంచరిస్తున్నాడు. జన సహకార లోపము, విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు, వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పనిభారం పెరుగుతుంది. ఎరుపు రంగు వస్త్రధారణ, దత్తాత్రేయ స్వామివారి దర్శనం, గురుచరిత్ర పారాయణం, శనగలు కానీ పశువర్ణపు పండును కానీ గురువులకు ఇచ్చి వారి పాదాలకు నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ కుంభరాశి వారికి శుక్రవారం రోజున ద్వితీయంలో బుధ సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆలోచనలు కలిసి వస్తుంది. అనుకోకుండా నూతన అవకాశాలను కూడా అందుకుంటారు. తృతీయంలో రవి సంచారం వల్ల జన సహకారంతో పాటు అధికారుల సహకారంతో చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. చతుర్థంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో కీలకమైన వ్యక్తిగా మీరు కనబడతారు. పంచమంలో గురువు సంచారం వల్ల ఆలోచనలు కలిసి వస్తాయి. సంతానం విషయంలో శుభవార్తలు, ఆత్మీయులతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా రాణిస్తారు. సప్తమంలో కేతువు సంచరిస్తున్నారు. ఒక్క విషయంలో నిరాశ, అశాంతి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, గణేశస్వామి సందర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మీనరాశి వారికి శుక్రవారం రోజున జన్మరాశిలో బుధ సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపార విస్తరణ, ఆర్థికాభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. తృతీయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆర్థికంగా బలపడతారు. షష్టంలో కేతువు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. నిరాడంబరంగానే చాలా కార్యక్రమాలు ఈ వారంలో పూర్తి చేస్తారు. చతుర్థంలో గురువు సంచరించడం వల్ల కుటుంబపరమైనటువంటి కొన్ని కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి.
సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. ద్వితీయంలో రవి సంచారం వల్ల మీ మాటల వల్ల అధికారులతో మాట్లాడేటప్పుడు అపార్థాలకు అవకాశం ఉంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. తండ్రి ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తలు అవసరం. ఆకుపచ్చ రంగు వసజారణ, సూర్య భగవాన్ నిదర్శనం, సూర్యాష్టక పారాయణం, గోధుమలను పక్షులకు ఆహారంగా ఇవ్వడం వల్ల ఈరోజు మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషం నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలంతా కూడా పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.